ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రోగ్రామింగ్ విత్ ఆర్ఎస్. నిన్న ఈవినింగ్ ఒక నోటిఫికేషన్ వచ్చిందండి ఫ్రమ్ జేఎన్టీహెచ్. యాక్చువల్లీ వాట్ ఎవర్ నేనైతే ఒక 2 days బ్యాక్ చెప్పాను అదే వచ్చింది. బట్ సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ స్టిల్ ఇన్ కన్ఫ్యూజన్. ఆ కన్ఫ్యూజన్ పోవడానికి ఈ వీడియో చేస్తున్నాను. బట్ ఇట్స్ నాట్ రిక్వైర్డ్. కొంతమంది స్టూడెంట్స్ లైక్ ఇన్ ద కామెంట్ ఏరియాలో నాకు ఒక కామెంట్ చేశారు అండ్ వెరీ కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో యాక్చువల్లీ ఐ డోంట్ వాంట్ టు టేక్ దిస్ వీడియో, బట్ మీ అండర్స్టాండింగ్ గురించి ఈ వీడియో తీస్తున్నాను. ఈ వీడియో లైక్ ఈ నోటిఫికేషన్ ప్రకారం చూసుకుంటే ఇట్స్ ఎ వెరీ నేను చెప్పిన విషయమే. మీరు ఏదైతే గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకుంటున్నారో అది ఒక అండర్టేకింగ్ ఫామ్ ఉంటుంది. దట్ ప్రిన్సిపల్ లెటర్ హెడ్ మీద రిక్వెస్ట్ లెటర్ పెట్టి ఆ ఒక్క స్టూడెంట్ ఏదైతే స్టూడెంట్ ఉన్నారో ఆ స్టూడెంట్ సైన్ చేయాలి. సో ఆ ఫార్మేట్ దిస్ ఫార్మేట్ ఈజ్ ఆల్సో అవైలబుల్ ఇన్ హియర్ ఆన్లైన్ స్టూడెంట్ సర్వీసెస్. ఇది కాలేజ్ వాళ్ళకి ఆల్రెడీ ఉంటుంది. అదర్వైజ్ యూ కెన్ ఆస్క్ దెమ్ టు టేక్ దిస్. అంటే ఇక్కడ ఈ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. ఈ ఫామ్లో లైక్ యూ కెన్ హ్యావ్ కంట్రోల్ ఎఫ్ గ్రేస్ తత్కాల్. సో ఇక్కడ ఈ ఫామ్ 5 అనేది ఫిల్ చేయాలి. అండ్ 1 photocopy ఆఫ్ SSC Xerox అండ్ 1 ఒరిజినల్ మెమో ఆఫ్ దట్ గ్రేస్ మార్క్స్. ఈ ఒరిజినల్ మెమో ప్రస్తుతానికి అవసరం లేదు అని ఇచ్చున్నారు. సో ఎందుకంటే రిజల్ట్స్ వచ్చేంత వరకు సో ఈ ఒరిజినల్ మెమో ప్రింట్ కావడానికి చాలా టైం పడుతుంది అండ్ అన్ని కాలేజెస్ వచ్చి కలెక్ట్ చేసుకోవడం కూడా ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. సో ఈ ఒరిజినల్ మెమో లేకుండా మీరు సిస్టమ్ ప్రింట్అవుట్ మీద అటెస్టేషన్, ప్రిన్సిపల్ అటెస్టేషన్ చేపించి అండ్ ఫామ్ 5 ఫిల్ చేసి క్లియర్గా అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ ఫోటోకాపీ ఆఫ్ SSC మెమో. ఈ 3 మీరు త్రూ ప్రిన్సిపల్ యూ షుడ్ డన్ ఎట్ కాలేజ్. ఇట్ షుడ్ బి డన్ ఎట్ కాలేజ్. ఈ కాలేజ్ దగ్గర జరగాలి ఈ ప్రాసెస్ అనేది. సో ఈ ఫామ్ 5లో చూడండి. సో దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్. లైక్ ఒక్కొక్క కాలేజ్ వాళ్ళు ఒకలాగా ఫాలో అవుతారు. బట్ అల్టిమేట్లీ యు ఆర్ ద స్టూడెంట్. నేను ఈ సబ్జెక్ట్ మళ్ళీ నేను రాయను, ఇది నాకు గ్రేస్ మార్క్స్ కిందకే కావాలి అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత నాకు కన్సల్టెంట్ మార్క్స్ మెమో ఇవ్వండి అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ కూడా ఇచ్చేసేయండి అని చెప్పి బై యాడింగ్ గ్రేస్ మార్క్స్ అని యు ఆర్ గివింగ్ అండర్టేకింగ్. వై ఇది అండర్టేకింగ్ ఎందుకు తీసుకుంటున్నారంటే ఇది కొన్ని పర్సంటేజెస్ ఇష్యూస్ ఉంటాయండి. ఆ ఇష్యూస్ని ద జేఎన్టీహెచ్ నాట్ సపోజ్ టు ఓబే. అంటే ఇప్పుడు మీరు ఇచ్చేసారనుకోండి, మీకు పర్సంటేజ్ తక్కువ వచ్చిందనుకోండి, రేపు మీరు అడగడానికి లేదనమాట. అంటే ఆ పర్సంటేజ్ కూడా మీరు చెక్ చేసుకొని గ్రేస్ మార్క్స్కి అప్లై చేయాలి. ఏదో గ్రేస్ మార్క్స్ వచ్చింది కదా అప్లై చేసేద్దామంటే లైక్ లేటర్ యూ హ్యావ్ టు సఫర్. 1 మార్కు దగ్గర మీరు పర్సంటేజెస్ డిఫరెన్స్ వచ్చే పని అయితే డెఫినెట్లీ యూ షుడ్ రైట్ దట్ ఎగ్జామ్ అండ్ ఇట్ షుడ్ పాస్ దట్ ఎగ్జామ్. ఇది అందు గురించి ఈ అండర్టేకింగ్ తీసుకుంటున్నారండి. ఐ ఆమ్ ఒబేయింగ్ దిస్ రూల్ అని. సో ఇది ఇచ్చిన తర్వాత యూ షుడ్ గెట్ ఏ ప్రిన్సిపల్ సీల్ అండ్ ప్రిన్సిపల్ సిగ్నేచర్. సో దిస్ ఈస్ ద ఫామ్ 5 యూ హ్యావ్ టు ఫిల్ ఇన్ అండ్ యూ షుడ్ సబ్మిట్ టు ద కాలేజ్ ఎగ్జామ్ బ్రాంచ్. సో ఇది ఈ లెటర్. సో దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్. ఈ లెటర్ అనేది ఇక్కడ ఉంది, ఇది ఇందులో నుంచి తీసుకొని జేఎన్టీహెచ్కి సబ్మిట్ చేయండి అని ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ చూడండి, వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఐ డోంట్ నో వాట్ ఈస్ ద రీజన్. ఇక్కడ కన్ఫ్యూజ్ కావడానికి ఏమీ లేదండి. ఎవరైతే ఇప్పుడు ఎలిజిబుల్ స్టూడెంట్స్ ఉన్నారో అంటే 11241 ఏమీ సప్లీస్ లేకుండా 0 సప్లీస్ ఉండి 42లో 1 or 2 సబ్జెక్ట్స్ ఉండి మ్యాక్సిమం 10 మార్క్స్ వరకు తక్కువ ఉంటే, అంటే ఇప్పుడు సపోజ్ ఒక సబ్జెక్టే ఉందనుకోండి, ఓన్లీ ఒక సబ్జెక్టే ఫెయిల్ అయ్యి 16 మార్క్స్ వచ్చి ఉంటే దే కెన్ అప్లై. 2 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యి ఉంటే 21 ఆర్ ఎనీ కాంబినేషన్ ఆఫ్ 10 మార్క్స్ ఉంటే అప్లై చేసుకోండి అని చెప్పి చాలా క్లియర్గా ఇచ్చారండి. అండ్ రిమైనింగ్ వాళ్ళకి ఎవరైతే సప్లీలు ఉన్నాయో ఫ్రమ్ 11241 ఎవరికైతే సప్లీలు ఉన్నాయో దే విల్ గెట్ ద లిస్ట్. నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో చెప్పున్నాను వెరీ క్లియర్గా. జేఎన్టీ నుంచి ఒక లిస్ట్ వస్తుంది అండ్ ఈవెన్ ఇన్ ద కామెంట్ ఏరియాలో కూడా నేను చాలాసార్లు రిప్లై ఇచ్చాను స్టూడెంట్స్కి. ఏదైతే
ఎలిజిబిలిటీ లిస్ట్ ప్రిన్సిపల్స్కి వస్తుంది. ద సేమ్ థింగ్ కాలేజ్ విల్ బి ఇంటిమేట్ టు ద స్టూడెంట్స్ టు అప్లై ఫర్ ద గ్రేస్ మార్క్స్. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ డెఫినెట్లీ. ఇప్పుడు జేఎన్టీయూ డేటాబేస్లో నుంచి ఫ్రమ్ 1-1 to 4-1 ఒకసారి ఆలోచించండి. హౌ మెనీ టైమ్స్, హౌ మెనీ స్టూడెంట్స్, హౌ మెనీ కాలేజెస్ దే హ్యావ్ రిటన్ ద ఎగ్జామ్ ఆల్ టుగెదర్ అండ్ ఎలిజిబిలిటీ ఆఫ్ గ్రేస్ మార్క్స్ అంటే మ్యాక్సిమం 10 మార్క్స్ వరకు ఎలిజిబిలిటీ ఉన్నారు కాబట్టి, ఎల్ఈ అయితే 7 మార్క్స్ వరకు ఉన్నారు కాబట్టి 7 మార్క్స్ వరకు. సో ఎల్ఈ వాళ్ళకైతే 7 మార్క్స్ వరకు, బీటెక్ వాళ్ళకి 10 మార్క్స్ వరకు ఉన్న లిస్ట్ అనేది ఆ డేటాబేస్లో నుంచి తీసుకుని వచ్చి ఒక్కొక్క కాలేజీకి గ్యాదర్ చేసి అది ఒక్కొక్క కాలేజీకి పంపించేస్తారు. ఆఫ్టర్ రిసీవింగ్ దట్ లిస్ట్ ఆ కాలేజ్ వాళ్ళు ఇన్ఫామ్ చేస్తారు. సో ఇక్కడ వీరికి చాలా క్లియర్గా అర్థమవుతుంది మీకు, గ్రేస్ మార్క్స్కి లాస్ట్ డేట్ అంటూ లేదు. చాలామంది స్టూడెంట్స్ టెన్షన్ పడిపోతున్నారు. ఐ థింక్ నిన్న కొంతమంది నిద్రపోయకుండా ఉండుండొచ్చు. బట్ డోంట్ గెట్ టెన్స్. దెర్ ఈస్ నో లాస్ట్ డేట్ ఫర్ గ్రేస్ మార్క్స్. మీరు ఎప్పుడు అయినా సరే అప్లై చేసుకోవచ్చు ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. గ్రేస్ మార్క్స్కి ఇట్ ఈస్ ఎ రూల్. ఆ రూల్ అనేది అందరికి అప్లికబుల్ కావాలంటే ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క టైంలో ఎగ్జామ్ పాస్ అవుతూ ఉంటాడు. వెరీ క్లియర్ అండి. ఓన్లీ రెగ్యులర్ స్టూడెంట్స్ అప్లై చేసుకోవాలంటే లేదు. ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కొక్క టైంలో పాస్ అవుతూ ఉంటారు కాబట్టి ఎట్ ద పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం ఇఫ్ హీఈస్ ఎలిజిబుల్, ఇఫ్ ఈజ్ ఆర్ షీఈస్ ఆర్ ఎలిజిబుల్, దే కెన్ అప్లై. డోంట్ గెట్ టెన్స్ హియర్. మీకు ఈరోజు 10th లాస్ట్ డేట్ కాదు. No, there is no last date for applying grace marks. సో ఇక్కడ కొన్ని కాలేజెస్ 10th లాస్ట్ డేట్ అని చెప్పి లెటర్ వాళ్ళు సర్క్యులేట్ చేశారు. అన్నెసరీ కన్ఫ్యూజన్. 10th లాస్ట్ డేట్ అయిపోతుంది. సో దెర్ ఇస్ నో లాస్ట్ డేట్. అండ్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ పారాగ్రాఫ్ చూడండి. లైక్ ఏదైతే రిక్వెస్ట్లు తీసుకుంటున్నారో ఫర్ అప్ టు 10 మార్క్స్ అనేది స్టూడెంట్ గెట్ ద ఎలిజిబిలిటీ టు రిసీవ్ ద పీసీ. అండ్ ఇక్కడ దే షుడ్ ఎన్క్లోజ్ 4 సెమిస్టర్ రిజల్ట్స్ అప్టైన్ ఫ్రమ్ ద రిజల్ట్స్ పోర్టల్. దే నీడ్ నాట్ టు వెయిట్ ఫర్ 4 ఒరిజినల్ మార్క్స్ మెమో. ద మార్క్స్ మెమో అప్లికబుల్ కోర్స్ వైజ్. ఇక్కడ చూడండి, ఇది వాళ్ళు రిజల్ట్స్ ఏదైతే వచ్చినాయో పోర్టల్ నుంచి అది ప్రింట్అవుట్ తీసుకుని రండి. And that can be attested by the principal. So that is he will authorize and he will send to the JNTH so that you will get an marks memo within 20 to 30 days. It is a grace marks. You should not ask for any tatkal. There is no tatkal for grace marks ki tatkal ledu. And ఇప్పుడు మీరు అప్లై చేస్తే 20 డేస్ నుంచి 30 డేస్ వరకు యూ కాంట్ ఎక్స్పెక్ట్. మీరు టైం కూడా అడగడానికి లేదు. ఇట్స్ ఎ గ్రేస్. దే ఆర్ గివింగ్ అన్ ఆపర్చునిటీ టు క్లోజ్ దట్ కోర్స్. సో దెర్ ఇస్ నో కంపల్షన్ లైక్ 20 రోజుల్లోనే రావాలి, 30 రోజుల్లో రావాలనే రూల్ కూడా లేదు. బట్ సమ్ టైమ్స్ ఇట్ మే గో ఫర్ 40 days ఆల్సో. వీ కాంట్ సే ఇప్పుడు మీరు 20 డేస్లోనే వస్తుంది అనేది కూడా వీ కాంట్ సే. They if number of requests are more, then the time there will be the time limit అనేది పోతూ ఉంటుంది. we can't ask them to do it as soon as possible. Why? The reason is it is a grace marks. Okay, సో ఈ లిస్ట్ అనేది ఎందుకు పంపిస్తున్నారు? సో ఇక్కడ చూడండి, ఈ లిస్ట్ అనేది why they are sending. సో నేను ఆల్రెడీ లాస్ట్ టైం కూడా చెప్పున్నాను, ఈ based on this proceedings which is came on 30/8/2018. ఇక్కడ ఈ కమిటీ ఒక మీటింగ్ జరిగి ఆల్ సచ్ స్టూడెంట్స్ ఇక్కడ చూడండి, the academic senate advised to exam branch to notify all the eligible students college wise after the declaration of every series of examinations. Every series of examinations possible కాలేదు కాబట్టి now they are preparing and they are sending the information to all the colleges. The benefit of grace marks shall be extended to the only such students who submit their application come undertaking for grace marks. గ్రేస్ మార్క్స్ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకే అప్లికబుల్ అవుతుంది. నాకు ఉన్నాయి కదా అని చెప్పి నాకు సర్టిఫికేట్ రావాలంటే రాదండి. సో అల్టిమేట్ చాలా బాగా గుర్తుపెట్టుకోండి, ఇది ఎవరికి అప్లికబుల్ అవుతుంది. స్టిల్ ద స్టూడెంట్స్ ఆర్ ఇన్ కన్ఫ్యూజన్. ఫైనల్గా
I have only 1 or 2 subjects in the total engineering degree or B.Pharm.C. like ఎప్పుడైతే ఒక ఫైనల్ 1 or 2 సబ్జెక్ట్స్ ఉంటాయో అందులో నాకు 10 మార్క్స్ మ్యాక్సిమం వరకు తగ్గి ఉంటాయో వాళ్ళు మాత్రమే అప్లికబుల్ చేసుకోవడానికి ఉంది. అదర్వైజ్ దే కాంట్ అప్లై. సప్లీ ఉంది, 411లో సప్లీ ఉంది, 21లో సప్లీ ఉంది, 31లో సప్లీ ఉంది, యు ఆర్ నాట్ ఎలిజిబుల్. ఎవరైతే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ వరకు 4.2లో 1 or 2 సబ్జెక్ట్స్ ఉన్న వరకు వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. నేను ఏదైతే హైలైట్ చేస్తున్నానో ఈ లిస్ట్ అనేది వచ్చిన తర్వాత ఆ లిస్ట్లో మీ పేరు కనుక ఉంటే అండ్ మీకున్న సబ్జెక్ట్స్ కనుక వేరే సబ్జెక్ట్స్తో అంటే నియర్ బై మార్క్స్ కనుక వచ్చి ఉంటే అండ్ మీరు ఓవరాల్గా ఆ సబ్జెక్ట్స్ మాత్రమే కలిగి ఉంటే 4.2 ఆల్రెడీ ఆల్ పాస్ అయిపోయారు అండ్ 1.1లో ఒక సబ్జెక్ట్ ఉంది విత్ 10 మార్క్స్తో తక్కువ ఉంది. సో దెన్ యూ ఆర్ ఎలిజిబుల్. లేదా 1.1లో ఒక సబ్జెక్ట్ ఉంది, 1.2లో ఇంకో సబ్జెక్ట్ ఉంది, 1.1లో ఒక 5 మార్క్స్ తక్కువ వచ్చాయి, 1.2లో ఒక 5 మార్క్స్ తక్కువ వచ్చాయి ఎక్స్టర్నల్ మార్క్స్కి, దెన్ యూ ఆర్ ఎలిజిబుల్. అదర్వైజ్ ఎనీ 1.1లో ఒక 1 మార్క్ తక్కువ వచ్చింది, 4.1లో 9 మార్క్స్ తక్కువ వచ్చాయి, then you are eligible if you have passed 4.2 examinations. సో ఈ కాంబినేషన్స్లో చూసుకోండి, అల్టిమేట్గా 2 సబ్జెక్ట్స్ మాత్రమే పాస్ అయ్యి 2 సబ్జెక్ట్స్ మాత్రమే ఫెయిల్ అయ్యి ఉండాలి. దెన్ ఓన్లీ యూ ఆర్ అప్లికబుల్ ఫర్ గ్రేస్ మార్క్స్. అండ్ పేపర్లో నోటిఫికేషన్ వచ్చింది దట్ క్రెడిట్స్ గురించి అండ్ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఫైనలైజ్డ్. ఇఫ్ ఐ హ్యావ్ అన్ అప్డేట్ షూర్ ఐ విల్ గివ్ అన్ అప్డేట్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ప్లీజ్ subscribe my channel if you are watching for the first time and please share this information to the max so that the confusions will go off. చాలా మంది కన్ఫ్యూజన్లు ఉన్నారు, ఆ కన్ఫ్యూజన్స్ అన్నీ పోతాయి. అండ్ ప్లీజ్ షేర్ ping me in the comment area. So even I am unable to give the answers from yesterday. The reason is just I have some busy works and even I will try to do at the most like I will do మీరు కామెంట్ లైక్ కొద్దిగా టైం పట్టినా సరే జస్ట్ ఐ విల్ గివ్ ఎ రిప్లై. అండ్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో ఇఫ్ యూ రియలీ లైక్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ యువర్ గివింగ్ దట్ అప్రిసియేషన్స్ ఇన్ ద కామెంట్ ఏరియా. లైక్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు all my subscribers and all my viewers. Thank you all of you.